స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. లక్ష్మీ భావజ. అందరికీ నమస్కారం. నా పేరు కాకరపర్తి లక్ష్మీ భావజ. మా అమ్మగారి పేరు శ్రీమతి కళ్యాణి గారు, నాన్నగారి పేరు శ్రీ కె శ్రీనివాసరావు గారు. శాస్త్రీయ సంగీతంలో నా తొలి గురువు మా అమ్మగారు శ్రీమతి కళ్యాణి గారు. అలాగే తదుపరి మా బాబాయ్ గారైన డాక్టర్ వైఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను. నేను బీటెక్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ప్రస్తుతం కౌన్సిలింగ్ సైకాలజీ మాస్టర్స్ బెంగళూరు మాన్ఫోర్ట్ కాలేజ్లో పర్స్యూ చేస్తున్నాను. ఓకే, శ్రీనివాస కళ్యాణులు వచ్చారా ఇక్కడికి? వచ్చారు సార్. నమస్కారం అండి, స్వాగతం. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట వేటు సుందరామూర్తి గారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. జగదేక వీరుడు అతిలోక సుందరులు, అందాలలో అహో మహోదయం. క్యా బాత్ హై. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగినేలా చుంబించే లాలిలో తారల్లారల్లారే విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. లత లత సరాగమాడే సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడే వరించెలే సరాలతో. మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా థల థల థలనా తటిల్ల తారాలుగా. చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలను, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగినేలా
మహోదయం. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళిన ఇలాగే మరి మరి నటించనా విహారిన ఇవాళే దివి భువి స్తుతించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మను తాకిన మనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తను అంతా చెలరేగే క్షణాలలో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దివొచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. భావజ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఇందాక ఒక చోట చెప్పినట్టు ఆ ఫీల్ అందులో లిరిక్ను అనుభవిస్తూ పాడడం పాటకి చాలా అందం తెస్తుంది. 30 ఏళ్ల కిందట చేసిన పాట కూడా ఈరోజు వింటే ఫ్రెష్గా ఉంటుంది ఆర్కెస్ట్రేషన్తో సహా. నాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే మీ అభిమాన కవి ఎవరు సినిమాల్లో అంటే సముద్రాల గారి దగ్గర నుంచి శ్రీమణి వరకు ఎవరు ఏ మంచి పాట రాసినా ఆ మంచి పాటకు నేను అభిమాని. కానీ ఆత్రేయ గారికి వేటూరి గారికి నేను అభిమాని కాదు, భక్తుడిని అని చెప్తాను. పండితుడైన వాడు ఏది రాసినా అలవోగ్గా వెళ్ళిపోతుంది. ఆ అహో మహోదయం అన్నది మల్లాది వారి సాహచర్యం, పింగళి వారి సాహచర్యం ఉండబట్టే ఆ అహో మహోదయం లాంటి విరుపులు ఆయనకొక్కడికే సాధ్యం. ఆ తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి మరొక్కసారి నమస్కరిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. చాలా బాగా పాడావు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ చాలా చాలా బాగా పాడావు. చాలా హాయిగా ఉంది బికాస్ యువర్ ఎంజాయింగ్ ఇట్. నీకు సాహిత్యం పట్ల కూడా మక్కువ ఉందని నాకు అర్థమవుతుంది అనమాట. తనా బిగినింగ్ పాడాం కదా, అదే ట్యూన్ వాడిచ్చింది. ఎందుకు సుందరరామూర్తి అన్నారంటే తరరీ తరాదరీ రరీ తరరీ తరా తరా, ఇది ఇలాగ ఇస్తాడు ట్యూన్. అది అందాలలో అహో మహోదయం. ఇప్పుడు కిట్టించడానికి మంచి మాట కూడా రాయొచ్చు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ I love you.